పాశుపతాస్త్రం శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం, మహాదేవుని యొక్క త్రిశూలం తర్వాత అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం ఏదైనా ఉంది అని అంటే అది పాశుపతాస్త్రం అనే చెప్పాలి. మహాభారతంలో పాశుపతాస్త్రం ఒక్క అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. తను ఒక యుద్ధంలో సాక్షాత్తు శివుణ్ణే మెప్పించి శివపార్వతుల దగ్గర నుంచి అయితే పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. రామాయణంలో శ్రీరాముని దగ్గర, ఇంద్రజిత్తు దగ్గర, విశ్వామిత్రుని దగ్గర, దాని తర్వాత పరశురాముని దగ్గర, వీళ్ళ నలుగురు దగ్గర మాత్రమే పాశుపతాస్త్రం అయితే ఉంది. ఈ పాశుపతాస్త్రం ఎంత శక్తివంతమైనది అని అంటే త్రిపురాసురుల వధలో శివుడు వాడిన అస్త్రం ఏది అని అంటే అది పాశుపతాస్త్రమే అన్నమాట. ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది అని అంటే విష్ణువు, అగ్ని, చంద్రుడు వీళ్ళ ముగ్గురు కలిసి బాణంగా అయితే తయారవుతారనమాట. ఆ బాణాన్ని శివుడి చేతికి ఇచ్చిన తర్వాత ఆ బాణాన్ని శివుడు తన ధనస్సు మీద తీసుకొని ఆ బాణానికి ఇచ్చే శక్తి ఏది అని అంటే అది పాశుపతాస్త్ర శక్తి. అంటే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటా, బాణానికి మనం ఆ మంత్రాన్ని యాడ్ చేసినప్పుడు ఆ బాణానికి అంత శక్తి వస్తుందని. అప్పుడు శివుడు యాడ్ చేసిన ఆ మంత్రం ఏంటి అంటే పాశుపతాస్త్ర శక్తి అనమాట. అప్పుడు అది త్రిపురాసురులను నాశనం చేస్తుంది.